హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చి వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం గుడుముల రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా సులభమైన పద్ధతిలో చాలా సింపుల్గా మనము మార్నింగ్ పూజకి అడావుడి లేకుండా ఈ ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ బెల్లం గుడుములు అనేవి చాలా సాఫ్ట్గా మంచి రుచి అయితే ఉంటాయి. ఇందులో మధ్యలో పప్పు తగులుతూ ఎంతో రుచిగా ఉండేటువంటి బెల్లం గుడుములను ఎవరైనా సరే ఈజీగా క్షణాల్లో ప్రిపేర్ చేసేయగలరు. డిఫరెంట్ స్టైల్లో మనం ఒక్కసారి ఇలా పిండి అనేది మిక్స్ చేసుకున్నామంటే 4-5 రకాలుగా ఈ ప్రసాదాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు బెల్లం కుడుముల కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 కప్ వరకు బెల్లం తురుము, అలాగే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి. మనకి పాకం అనేది ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని సైడ్కి పెట్టేసుకుని వేరే ఒక బౌల్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని తురుము పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వాష్ చేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని నేతిలో బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఇదే ప్లేస్లో శనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను పెసరపప్పు అనేది యాడ్ చేశాను. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు అలాగే కొబ్బరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేతిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. నలకలు డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది బయటికి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చిటికెడంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకుని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుపడుతున్నప్పుడు మనము పొడి బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ వాటర్కి 1 కప్ అనేది పొడి బియ్యం పిండి అనేది సరిపోతుంది. మీరే తడి బియ్యం పిండి అనేది తీసుకుంటే ఒక పావు కప్పు వరకు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. మనకి తడి పిండి అనేది కొంచెం తడి ఉండటం వల్ల జారుగా అయిపోయి పిండి మీకు ఉండ్రాలు చేయటానికి వీలుగా రాదు. దీన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కంటెన్సీలో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లార్చుకుని వేరే ఒక బౌల్లో తీసేసుకుని చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం నచ్చిన విధంగా డిఫరెంట్ స్టైల్లో ఈ ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తీపి ఉండ్రాల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, కుడుముల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, మోదకాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 4-5 రకాలుగా మనకి పండుగ రోజు నాడు ఎటువంటి అడావుడి లేకుండా ఒక్క పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటే డిఫరెంట్ స్టైల్లో అయితే మనము ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేయవచ్చు. ఇలా కుడుముల్లా కూడా చేసుకోవచ్చు. మనం చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసేయగలుగుతారు. మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. బెల్లం కుడుములు తీయని రుచితో మంచి కమ్మగా చాలా మంచిగా ఉంటాయి. చూసారు కదా, మనం ఈ వీడియోలో ఈ విధంగా 1 బై 1గా మనం ఒక్కొక్కటిగా ఇలా రెడీ చేసేసుకోండి. మోదకాలుగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా మోదకంగా కూడా రెడీ చేశాను. అలాగే మౌల్డ్లో వేసుకుని కూడా ఇలా రెడీ చేసేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ప్రసాదం వీడియోలు అనేవి తప్పకుండా చూస్తారు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరి మనకి ఇక్కడ ప్రసాదాలంగా డిఫరెంట్ స్టైల్లో మనం అయితే రెడీ చేసుకున్నాం. తీపి ఉండ్రాలుగా, కుడుములుగా, మోదకాలుగా. ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకుందాం. స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను. దానిలో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మొత్తం ఈ కుడుములను అలాగే తీపి ఉండ్రాళ్ళు మొత్తం బెల్లం కుడుములన్నిటిని ఇలా అరేంజ్ చేసేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సాఫ్ట్గా బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోతాయి. స్టవ్ అనేది ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మిగతా 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనము కుడుములు అనేవి కుక్ అయినాయో లేదో చెక్ చేసి చూద్దాం. చేతికి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుడుములు అనేవి రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా బెల్లం కుడుములు అయితే చాలా చిటికలో సులభంగా తయారు చేసేసుకున్నాము. మరి ఈ ప్రసాద రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.